యోబు ప్రశ్నలు అడగడం మానేశాడు. దేవుడడిగిన ప్రశ్నలకు అతనికి జవాబు లేదు. దేవుణ్ణి ముఖాముఖిగా చూచినప్పుడు అతనికి జ్ఞానోదయమైంది. దేవునికి స్తోత్రం. ప్రియ విశ్వాసులారా, వింటున్నారా? యోబు గ్రంథం బాధ అనే అంశానికి వాచక పుస్తకం లాంటిది. బాధ అనేది అక్షరాల మానవ సమస్య. నీతిమంతులకు శ్రమలొస్తాయా? ఎందుకొస్తాయి? ఈ ప్రశ్నలు పాత కొత్త నిబంధనల్లో మానవులు అడుగుతూనే ఉన్నారు. యోబు అడిగాడు, నా శరీరంలో ఈ ముల్లెందుకుంది అని పౌలు కూడా అడిగాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోని విశ్వాస వీరులందరూ ఇదే ప్రశ్న అడిగారు. యోబుకు సరైన ప్రేరణ ఉంది. బాధాసహనం దేవుడు అతనికిచ్చిన సామర్థ్యం. ఎన్నెన్నో నష్టాలు వరుసగా అతని మీదికి వచ్చిపడ్డాయి. అతనికున్నదంతా చివరి